దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణలు డౌన్ డౌన్ అమిత్ షా అమిత్ షా అమిత్ షా రాజ్యాంగ పరిధిలో ఉండి రాజ్యాంగాన్ని అవమానం చేసిన హోమ్ మినిస్టర్ రాజ్యాంగ పదవిలో ఉండి రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా అమిత్ షా we want justice we want justice జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ we want justice we want justice అమిత్ షా హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజ్యాంగాన్ని అవమానం చేసిన అమిత్ షా కానూన్ శిక్షణ అవమానపరిచిన అమిత్ షా we want justice we want justice జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ ముందుకెళ్ళి అమిత్ షా అమిత్ షా అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ అవమానించిన అమిత్ షాను వెంటనే అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షాను వెంటనే అంబేద్కర్ అవమానించినటువంటి అమిత్ షాను వెంటనే డౌన్ డౌన్ బీజేపీ ప్రభుత్వం డౌన్ డౌన్ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాతలను ఉల్లంఘిస్తున్న బీజేపీ ప్రభుత్వం భద్రం చేయాలి కేంద్ర మంత్రి అమిత్ షాని అంబేద్కర్ అనుచిత వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి అమిత్ షాని అమిత్ షాని అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాని అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి కేంద్ర మంత్రి అమిత్ షాని క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు అంబేద్కర్ పై అంకిత వ్యాఖ్యలకు అనుగుణంగా క్షమాపణ చెప్పాలి దేశ ప్రజలకు అమిత్ షా అంబేద్కర్ పై అంకిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అంకిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అంకిత వ్యాఖ్యలు చేసినప్పుడు కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్ర మంత్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ కర్తలకు విలువ లేకుండా చేస్తున్న మోడీ రాజ్యాంగ కర్తలకు విలువ లేకుండా చేస్తున్న మోడీ అంబేద్కర్ ఇష్టానుసారంగా మాట్లాడిన అమిత్ షాని అంబేద్కర్ ఇష్టానుసారంగా మాట్లాడిన అమిత్ షాని దేశ ప్రజలకు అమిత్ షా దేశ ప్రజలకు అమిత్ షా దేశ ప్రజలకు అమిత్ షా దేశ ప్రజలకు అమిత్ షా పద నువ్వు కూడా ఆడుకుంటూ వాళ్ళతో పాటు ఆడుకు ఆడుకు చెప్పండి. ఈరోజు
కడప నడిబొడ్డైనటువంటి అంబేద్కర్ సర్కిల్లో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్ను కించపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈరోజు 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం హేతుబద్ధంగాను శాస్త్రబద్ధంగాను రాయబడింది. ఆ రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి పార్లమెంట్ సభ్యులైనటువంటి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ జపం కాకుండా రాముడి జపం చేస్తే మీకు 7 జన్మల పుణ్యం వస్తుందని చెప్పి రాజ్యసభలో చెప్పడం అనేటువంటిది అహేతుకమైనటువంటిది, అశాస్త్రీయమైనటువంటిది. అలాగే ఆయన వ్యాఖ్యలపైన పార్లమెంటు ముందు నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతిపక్షాలపైన బీజేపీ పార్లమెంట్ సభ్యులు దాడి చేసి గాయపరచడం అనేటువంటిది సిగ్గుపడేటువంటి చర్య. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ రూపశిల్పి అయినటువంటి అంబేద్కర్ను కించపరిచిందే కాకుండా ఈ రకంగా ప్రతిదాడి చేయడం అనేటువంటిది బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకు భవిష్యత్తులో దేశ ప్రజలు సరైనటువంటి గుణపాఠం తెలియజేస్తారని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిస్తూ ఉంది. జి చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.